2025 జనవరి 29 మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి దాదాపు 30 మంది మరణించారు. 2025 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో 18 మంది మరణించారు. 2025 సెప్టెంబర్ 27న ఒక పొలిటికల్ పార్టీ ర్యాలీలో దాదాపు 40 మంది మరణించారు. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో ఓ గుడిలో తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు మొత్తం 8 స్టాంపేడ్స్ జరిగాయి. అందులో దాదాపు 129 మంది మరణించారు. కారణాలు ఏవైనా సరే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ జనాలు ఉన్న ప్లేసెస్ కి మనం వెళ్లేటప్పుడు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఒక మీటింగ్ కి గాని, గుడికి గాని, స్టేడియం కి గాని, మాల్ కి గాని వెళ్ళినప్పుడు ముందుగా మీరు ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడున్నాయో చూసుకోవాలి. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు మొదటగా మీరు వెళ్ళవలసిన మార్గం అదే కాబట్టి. అలాగే తేలికైన వస్తువులనే తీసుకెళ్ళండి. చిన్న చిన్న బ్యాగులు మాత్రమే తీసుకెళ్ళండి. ఒకవేళ ఆ ప్లేస్ లో తొక్కిసలాట జరిగితే మీరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువగా కంగారు పడి ఉన్న శక్తిని వృధా చేసుకోకండి. అలాగే 2 కాళ్లను కొద్దిగా దూరం పెట్టి 2 చేతులను గట్టిగా బిగించి ఛాతీ ముందుకు ఉంచాలి. ఈ పొజిషన్ ని బాక్సర్ స్టాన్స్ అంటారు. ఇలా చేస్తే మీరు ఊపిరి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే జన సమూహం ఏ దిశలో కదులుతుందో మీరు కూడా అదే దిశలో నెమ్మదిగా కదలండి. వారికి ఆపోజిట్ గా వెళ్ళకండి. గోడలు, స్తంభాలు, బ్యారికేడ్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ గుంపు ఒత్తిడి అంతా గోడల దగ్గర పడుతుంది. అక్కడ మీరు నలిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకండి. ఎందుకంటే కింద పడిపోతే లేవడం అసాధ్యం కాబట్టి. ఒకవేళ మీరు కింద పడిపోతే వెంటనే లేవడానికి ప్రయత్నించండి. ఒకవేళ లేవడానికి కుదరకపోతే మీ పక్కకు తిరిగి 2 కాళ్లను పొత్తి కడుపు వైపు ముడుచుకొని ఒక చిన్న శిశువులాగా 2 చేతులతో తలను మరియు మెడను కాపాడుకోండి. అంతేకాని వెల్లకిలా లేదా బోర్లా పడుకోవద్దు. ఇలా వెల్లకిలా లేదా బోర్లా పడుకుంటే మనుషులు మీపై నడిచినప్పుడు ఆ బరువు అంతా మీపై పడి ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి పక్కకు తిరిగి పడుకోవడమే ఉత్తమం. ఈ విషయాలు మీ ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల వారికి కూడా సహాయపడతాయి. ఈ విలువైన సమాచారాన్ని దయచేసి అందరికీ తెలియజేయండి.